తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీల లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నదని, సామ్రాజ్యవాదుల, దళారీ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య కార్పొరేట్ల లాభాల పల్లకిని భుజానికి ఎత్తుకొని మోస్తున్నదని మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 2 నాటికి ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం 24 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ విస్తృతంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నదని జగన్ మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ, అడవులు, అట్లాగే భూముల కార్పొరేటీకరణ, వ్యవసాయ, సేవ, పారిశ్రామిక రంగాల కార్పొరేటీకరణ, ఇలా సర్వం దేశ విదేశీ దోపిడీ వర్గాలకు అప్పగిస్తున్నదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దోపిడీ విధానాలను అమలు చేస్తున్నదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తున్నదని కూడా మండిపడ్డారు. దోపిడీ పాలకులంతా కుమ్మక్కి 2026 మార్చి వరకు డెడ్ లైన్లను ప్రకటించి అణిచివేత ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. దోపిడీ పీడనలు ఉన్నంతకాలం విప్లవాలను అణిచివేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. పిఎల్జీఏ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరపాలని ఆయన పిలుపునిచ్చారు.